హలో ఫ్రెండ్స్, ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వరకు అధికారంలో ఉన్న వైసీపీ 2024 ఎన్నికల్లో 11 సీట్లే గెలిచింది. ప్రతిపక్ష హోదాకు కూడా దూరమైంది. జూన్ 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. దీంతో ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందా? ఇన్నాళ్లు సీఎం సీట్లో కూర్చున్న తాజా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా? ఒకవేళ వస్తే ఆయనకు అసెంబ్లీలో సీటు ఎక్కడ కేటాయిస్తారు అనే అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో చరిత్రను కూడా కొందరు నాయకులు ప్రస్తావిస్తున్నారు. టైం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. అందులో రాజకీయ వ్యవస్థలో, డెమోక్రసీలో అది సాధారణం. అది గ్రహించినప్పుడే ఏ పార్టీకైనా మనుగడ ఉంటుంది, లేకుంటే ప్రజల చేతిలో పరాభవం తప్పదు. ఇదంతా ఎందుకంటే 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏపీలో అధికార వైసీపీ నేతలు టీడీపీని ఉద్దేశించి, ముఖ్యంగా చంద్రబాబుని ఉద్దేశించి మాట్లాడుతూ, చంద్రబాబు మీరు 23 సీట్లే గెలిచారు, అందులో 4 మాకు సపోర్ట్ చేస్తున్నారు, మరికొందరు మాకు టచ్ లో ఉన్నారు. అదే జరిగితే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. మేం దయతలిస్తేనే మీకు ప్రతిపక్ష హోదా ఉంది, లేకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని అప్పటి వైసీపీ నాయకులు చాలా కామెంట్లు చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు ఇలాగే అర్థం వచ్చేలా మాట్లాడారని టీడీపీ నాయకులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు వైసీపీది అంతకంటే దీనమైన పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే, ఒకవేళ వైసీపీ ప్రతిపక్ష హోదాను కోరుకుంటే అధికారంలో ఉన్న చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం దయతలిస్తే తప్ప, స్పీకర్ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తప్ప వైసీపీకి ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి లేదు. అసలు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా నిబంధనలు ఏంటో చూద్దాం. లోక్సభ, రాజ్యసభతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలను చట్టసభలుగా పిలుస్తాం. దేశవ్యాప్తంగా లోక్సభకు వర్తించే నిబంధనలే రాష్ట్రాల అసెంబ్లీలకు వర్తిస్తాయి. ఆ ప్రకారం చూస్తే చట్టసభల్లోని మొత్తం సీట్లలో 10% సీట్ల కంటే ఎక్కువ వస్తేనే ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా అర్హత వస్తుంది. ఒకవేళ ఆయా చట్టసభల్లోని మొత్తం సీట్లలో 1 కంటే ఎక్కువ పార్టీలు 10% కంటే ఎక్కువ సీట్లను గెలిచిన సందర్భం ఏదైనా వస్తే, వాటిలో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది. లోక్సభలోని మొత్తం సీట్లు 545. అందులో 543 మంది ప్రజల చేత ఎన్నికవుతారు, 2 నామినేట్ అవుతారు. ఆ ప్రకారం చూస్తే లోక్సభలో కనీసం 55 సీట్లు సాధించిన పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష హోదా వస్తుంది. అంతకంటే తక్కువ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారికంగా ప్రతిపక్ష హోదా మాత్రం రాదు. ఇందుకు 1984లో టీడీపీకి ఎదురైన పరిస్థితినే మనం ఉదాహరణగా చెప్పొచ్చు. 1984 ఎన్నికల్లో టీడీపీ 29 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత అతిపెద్ద పార్లమెంటరీ పార్టీగా టీడీపీ అవతరించింది. కానీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా మాత్రం టీడీపీకి దక్కలేదు. అంతేకాదు, ఆ లోక్సభ కాలంలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే లోక్సభ నడిచింది. 2014-2024 మధ్య కాలంలో కూడా ఇలాగే జరిగింది. 2014లో 44 సీట్లు, 2019లో 52 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ యూపీఏలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. అంటే గత 2 లోక్సభలు కూడా ప్రధాన ప్రతిపక్షం అనేది లేకుండానే నడిచాయి. గౌరవ ప్రతిపక్ష హోదాను మాత్రమే కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే 2024 ఎన్నికల్లో 99 ఎంపీ సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఇక ఏపీ విషయానికి వస్తే, ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లలో టీడీపీ 135 సీట్లు, జనసేన 21 సీట్లు, బీజేపీ 8 సీట్లు గెలిచాయి. ఇవన్నీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. అంటే మొత్తం 164 సీట్లు ఎన్డీఏకి ఉన్నాయి. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 మంది సభ్యులు ఉండాలి. వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చినందున ఆ హోదాకు దూరంగానే ఉంది. అదే సమయంలో కనీస గౌరవ ప్రతిపక్ష హోదా అయినా వైసీపీకి దక్కుతుందా అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. అయితే కనీస సీట్లు గెలవని పార్టీకి గౌరవ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే రూల్ గాని, నిబంధనలు గాని ఎక్కడా లేవు. కానీ ఈ విషయంలో స్పీకర్ కి ఉండే విచక్షణ అధికారం ప్రకారం దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేయలేరు. అందుకు 2014లో లోక్సభలో జరిగిన ఘటనను ప్రస్తావించవచ్చు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష యూపీఏ కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ లోక్సభలో ప్రతిపక్ష హోదా రావాలి అంటే 55 సీట్లు కావాలి. దీంతో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అయితే అప్పటి యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ అప్పటి లోక్సభ
లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కి లేఖ రాస్తూ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రకటించాలని, తమ నేత మల్లికార్జున ఖర్గేను లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని లేఖ రాశారు. అయితే నిర్ణీత సంఖ్య కన్నా తక్కువ సీట్లు గెలిచిన ఏ పార్టీకి కూడా గతంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, తాము కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని, మల్లికార్జున ఖర్గేను ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రకటించలేమని సుమిత్రా మహాజన్ సమాధానం ఇచ్చారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాము స్పీకర్ కు ఉన్న అధికారాల విషయంలో గాని, స్పీకర్ తీసుకునే నిర్ణయాల్లో గాని జోక్యం చేసుకోలేమని చెబుతూ ఆ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అంటే ఆయా చట్టసభల్లో నిబంధనల ప్రకారం స్పీకర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుందని చెప్పవచ్చు. ఇక వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కే ఛాన్స్ ఏదైనా ఉందా అంటే అది గౌరవ ప్రతిపక్ష హోదా మాత్రమే. అది కూడా స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. స్పీకర్ ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న వివిధ పార్టీలన్నిటితోనూ సమావేశం నిర్వహిస్తారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ 21 సీట్లు గెలిచింది. ప్రతిపక్ష హోదా కంటే ఎక్కువ సీట్లే సాధించింది. అయితే జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో జనసేన మిత్రపక్షంగానే ఉంటుందా, మిత్రపక్షంలోనే ప్రతిపక్షంగా ఉంటుందా అనేది కూడా చూడాలి. మొత్తంగా చూస్తే స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి అసెంబ్లీలో వైసీపీ పాత్ర ఎలా ఉండబోతోంది అనేది నిర్ణయం అవుతుంది. ఇవన్నీ కాకుండా ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండా వైసీపీ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేయవచ్చు అని నిర్ణయించుకుంటే ఇండివిజువల్ గానే ఆ పార్టీ కొనసాగుతుంది. ఈ అంశాలన్నీ చూస్తే తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో వైసీపీ పలు నెగిటివ్ రికార్డులను సృష్టించినట్లు అవుతుంది. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. 2019-2024 మధ్య కాలంలో అధికారంలో ఉన్న వైసీపీ ఆ తర్వాతి ఎన్నికల్లోనే ప్రతిపక్ష హోదా కంటే తక్కువ సీట్లు సాధించింది. అది కూడా రికార్డు. మరో రికార్డు ఏంటంటే ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీతో సహా 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వాలు మారాయి. అయితే అప్పటి వరకు సీఎంలుగా చేసిన వారిలో కొందరు అధికారాన్ని కోల్పోయాక సభకు దూరమైతే మరికొందరు సభలోనే ఉన్న వేరే నాయకుడికి బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ పార్టీ మాత్రం ప్రధాన ప్రతిపక్షంలోనే కొనసాగింది. ఏ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోలేదు. వైసీపీకి మాత్రమే ఆ పరిస్థితి వచ్చింది. ఆ ప్రకారం చూస్తే అధికారం కోల్పోయిన వెంటనే ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరమైన ఏకైక పార్టీ వైసీపీనే అని, అలా దూరమైన నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే కోణంలో వైసీపీ మరో రికార్డు కూడా సాధించింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి రికార్డు సృష్టించిన వైసీపీ ఆ తర్వాతి ఎన్నికల్లో 90 సీట్లను చేజార్చుకుని అత్యల్ప సీట్లు సాధించిన పార్టీగా కూడా రికార్డుకెక్కింది. ప్రతిపక్ష హోదా వస్తే ఆ పార్టీలకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది అనే విషయం తెలుసుకున్నాం. ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదా ఉంటుంది. భద్రతతో పాటు పలు అలవెన్సులు కూడా ఉంటాయి. స్టాఫ్ ను కూడా నియమించుకోవచ్చు. కీలకమైన ముఖ్యమైన బిల్లుల విషయంలో జరిగే చర్చల్లో, విధానపరమైన నిర్ణయాల కోసం జరిగే చర్చల్లో స్పీకర్ పిలుపు మేరకు ప్రధాన ప్రతిపక్ష నేత ఆ సమావేశాల్లో భాగస్వామి కావచ్చు, తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. పలు సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను స్పీకర్ సంప్రదించడం ఆనవాయితీగా వస్తోంది కూడా. అది కొనసాగే ఛాన్స్ ఉంటుంది. ఇక చట్టసభలో స్పీకర్ లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత 3వ ప్రాధాన్యం ఉండేది ప్రతిపక్ష నేతకే. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన చర్చల సమయంలో ఎక్కువసేపు సభలో మాట్లాడేందుకు వీలుంటుంది. అఖిలపక్ష సమావేశాల్లోనూ ప్రధాన ప్రతిపక్ష నేతగా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది, ప్రాధాన్యం ఉంటుంది. సీట్ల కేటాయింపులోనూ ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా ప్రతిపక్షాల సీట్లు స్పీకర్ కు ఎడమ చేతి వైపు ఉంటాయి. అందులో ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు ముందు వరుసలోనే సీట్లు కేటాయిస్తారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు ముందు వరుసలో ఫస్ట్ సీట్ ఉంటుంది. ఇవే కాదు, ప్రభుత్వంపై పోరాడేందుకు చర్చకు అవకాశం ఇవ్వాలని అడిగే హక్కు కూడా ప్రధాన ప్రతిపక్ష నేతకు ఉంటుంది. ఇక సాధారణంగా ప్రజాపద్దుల సంఘానికి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అధ్యక్షత వహించేది కూడా ప్రధాన ప్రతిపక్షానికి చెందిన వారే అయి ఉంటారు. కొన్ని స్టాండింగ్ కమిటీలకు చైర్మన్ గా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక లోక్సభలో అయితే ప్రధాన ప్రతిపక్షానికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, లోక్పాల్ ఇలా పలు నియామకాల విషయంలో ప్రధాన ప్రతిపక్షం తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. అయితే ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరమైన నేపథ్యంలో తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అని గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి మాత్రం లేదు. స్పీకర్ నిర్ణయంపైనే ఆ హోదా ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. ఒకవేళ వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుంటే పరిస్థితి ఏంటి అనే విషయానికి వస్తే అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ది హౌస్, కేబినెట్ మినిస్టర్ కి తప్ప మిగతా సభ్యులకు
సమాన హక్కులే ఉంటాయి. మిగతా వారు మాజీ సీఎం అయినా, మాజీ మంత్రులైనా, సీనియర్ ఎమ్మెల్యేలైనా సరే ప్రత్యేక హక్కులు ఏమి ఉండవు. భద్రతా పరంగా లాబీల కేటాయింపులో కొన్ని పరిమితులు ఉంటాయి. ఓవరాల్ గానే ప్రాధాన్యం ఉంటుంది. అది కూడా పార్టీల వైఖరిని బట్టి, స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. సభలోని సభ్యులంతా స్పీకర్ కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవాల్సి ఉంటుంది. చర్చల్లో, ప్రశ్నల్లో ప్రత్యేకంగా ప్రాధాన్యం అంటూ ఉండదు. పార్టీలు గెలిచిన సీట్లను బట్టి సభ్యులకు మాట్లాడే టైం ఇస్తారు. సాధారణ ఎమ్మెల్యేలకు దక్కే అలవెన్సులు, భత్యాలు, ఇతర అవకాశాలు తప్ప కేబినెట్ హోదా అనేది ఉండదు. అదే జరిగితే ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నేతకు ఇలాంటి పరిస్థితి రావడం చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. అయితే ఆయా పార్టీలను సంప్రదించిన తరువాతే స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఇవి ఆధారపడి ఉంటాయి. అదే సమయంలో కొత్త అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పక్ష నాయకుడిగా ఉంటారా, లేక ఆ బాధ్యతను వేరే వారికి అప్పగిస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇక్కడే మరో అంశం ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ప్రతిపక్షం లేని పాలనను ప్రజలు కూడా హర్షించరు. అందుకు చరిత్రే సాక్ష్యం. ఎంతో మంది కాకలు తీరిన రాజకీయ నాయకులు, పోరాట యోధులుగా పేరు పొందిన వారు కూడా తాము అధికారంలోకి వచ్చాక ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు లేకుండా చేద్దామని భావించారు. ఎన్నో ఎత్తుగడలు, ప్రయత్నాలు చేశారు. అయితే అవన్నీ గమనించిన ప్రజలు ఆ తర్వాతి ఎన్నికల్లో దారుణంగా ఓడించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మొత్తం మీద వైనాట్ 175 అని ఎన్నికలకు వెళ్లిన వైసీపీ ప్రతిపక్ష హోదా సాధించాలంటే కూడా స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడాల్సిన పరిస్థితికి రావడం చర్చనీయాంశం అవుతుంది. ఇక ప్రతిపక్ష హోదా ఎప్పటి నుంచి ఉంది అనే అంశానికి వస్తే, దేశంలో 1951 నుంచి 1975 వరకు కాంగ్రెసే ఆధిపత్యం. అప్పటి వరకు లోక్సభలో ఉన్న కాంగ్రెసేతర పార్టీల్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా ఓవరాల్ గా మాత్రమే పిలిచేవారు. ఆనవాయితీ ప్రకారం ప్రాధాన్యం ఇచ్చేవారు. పార్టీల సీనియర్ లీడర్లు మాట్లాడుతుంటే వారికి టైం ఇవ్వడాన్ని గౌరవంగా భావించేవారు. అప్పట్లో ప్రజా సమస్యలపైన ఎక్కువగా చర్చలు జరిగేవి కాబట్టి అభ్యంతరాలు కూడా ఉండేవి కావు. కానీ వారికి ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉండాలనే రూల్ ఏం లేదు. అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే పదమే లేదు. ఆ జాబితాలో అప్పట్లో వామపక్షాలు, లోక్ దళ్, జనతా పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీలు ఎక్కువగా ఉండేవి. అయితే 1977లో కాంగ్రెస్ పార్టీ 153 సీట్ల గెలిచి అధికారాన్ని కోల్పోయింది. ఆ టైంలో ప్రతిపక్ష హోదా అనేది తెరపైకి వచ్చింది. ఆర్టికల్ 168 నుంచి 221 వరకు ఉన్న రూల్స్ లో కొన్నింటిని మార్చిన అప్పటి కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచే స్పీకర్ నిర్ణయానికి లోబడి ఉండే ప్రతిపక్ష హోదాకు చట్టబద్ధత కల్పించింది. అప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్షానికి కొన్ని హక్కులు లభించాయి. ఇవి ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన అంశాలు.